సాయి గారు ఫస్ట్ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు వెంకన్న గారికి, లక్ష్మి గారికి, శేఖర్ రెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే సాయి గారి ఛానల్ యొక్క ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విషయం అయితే నో డౌట్ అండి, నేను గత డిబేట్ లో మనం మాట్లాడుకున్నట్టుగా ఈసారి వేరు ఎన్డీఏ కూటమికే ఉంటుందండి, ఉండే అవకాశం ఉందన్నాము. మూడో పీపుల్ చూస్తే ఖచ్చితంగా వేరు ఎన్డీఏకి వచ్చింది కూటమికి. కూటమి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 150 సీట్స్ తగ్గవు అందులో అనుమానం లేదు. ఒకవేళ ఎక్కడైతే ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో 40 సీట్ల లోపే వైసీపీని రిస్ట్రిక్షన్ చేశారు ఈ ప్రజలు. ఆ పార్టీలో చెప్పడానికి లేదు, ఈ ప్రజలే 40 లోపు వైసీపీ ఆగిపోతుందండి. ఎందుకంటే ఆంధ్ర ఓట్లకు ఉండేటువంటి ఒకే ఒక ఏకైక లక్షణం ఫస్ట్ నుంచి చూడండి ఇప్పటి వరకు కూడా సందిగ్ధ అవసరం ఎప్పుడు పెట్టలేదు. కొడితే వంశం కొట్టరు, లేకపోతే వంశం ఓడించారు. ఈసారి మూడో పీపుల్ ఎలక్షన్ ముందు వరకు కూడా మారుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఎలక్షన్ లో ఓటేసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మాట విధానం కూడా ఇదవుతున్నారు. దానికి ఉండేటువంటి కారణాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే మాకు సీట్లు ఎందుకు వస్తాయి అనుకుంటే జిల్లా వైపు కూడా చూసుకున్నాం. నాకు మామూలుగా నాకు ఉండేటువంటి ఇది కానీ ఇందాక సార్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా చాలా సర్వేలు అన్ని ముఖ్యంగా ఏంటంటే ఇండియా టుడే కానీ, సిఎన్ఎన్, సివార్ కానీ, లేకపోతే షేర్ కానీ చాలా కాన్ఫిడెన్షియల్ గా వాళ్ళు చెప్పినటువంటి సంస్థలన్నీ కూడా ఇది వరకు చాలా ప్రూవ్ చేయబడినటువంటివి. అంతేకాదు మేము ఆల్రెడీ గ్రౌండ్ లో నేను క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాకు ఉండేటువంటి డాపు మా అధిష్టాన వర్గాల దగ్గర నుంచి ఇవన్నీ బేస్ చేసుకుని చూస్తే కొన్ని జిల్లాల్లో అసలు వైసీపీ బోని కొట్టట్లేదండి. గుంటూరు లాంటి జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లోని టోటల్ గా సీట్స్ నాకు ఎక్కువ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మా అందరికంటే ఒక కారణం అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ప్రధాన కారణం. ఎందుకంటే జనసేనకి ఎన్ని వస్తున్నాయి? జనసేనకి 21 కూడా ఓడిపోయి సీట్లు అని పెద్దగా కనిపించట్లేదు మాకు. మొత్తం 21 కొట్టేస్తున్నారు. 21 కూడా మాకు వచ్చే అవకాశం చాలా మెండుగా ఉన్నాయి. రైట్.